హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ వరల్డ్. ఈరోజు మునక్కాయ జీడిపప్పు కర్రీ చూపిస్తున్నానండి. ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలండి. ఆ తర్వాత కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గుప్పెడు జీడిపప్పులండి ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు వేసుకోవాలి. చిట్టపట్టమన్న తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మునక్కాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. మునక్కాయలని కూడా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కారం, సాల్ట్ వేసుకొని బాగా మగ్గించుకోవాలి ఒక 2 మినిట్స్ దాకా. ఆ తర్వాత జీడిపప్పులు వేసుకొని బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ వదిలేయాలండి. అలాగా ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకొని కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. విజిల్ పెట్టిన తర్వాత ఒకటే రావాలండి. ఎక్కువ విజిల్స్ వస్తే పేస్ట్లా అయిపోతాయి మునక్కాయలు. అందుకని ఒక విజిల్ రాగానే ఆపేసుకోవాలి స్టవ్ని. ఆ తర్వాత చూడండి, కర్రీ అయితే ఇలా వచ్చింది. బాగా టేస్ట్గా ఉంటుంది.